హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన, ఇది భగవద్గీత శ్లోకం. అయితే ఉన్నట్లుండి ఇది ఒక హాట్ ట్వీట్గా మారిపోయింది ట్విట్టర్లో. సో హాట్ న్యూస్గా కూడా మారిపోయింది. స్మితా సబర్వాల్ని ఉన్నట్టుండి బదిలీ చేయడం అనేది, వేరే డిపార్ట్మెంట్కి బదిలీ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్గా మారింది. దీని మీద చర్చించేందుకు మనతో పాటు రామదుర్గం మధుసూదన్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ఉన్నారు. ఆయన పలకరించి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, స్మితా సబర్వాల్ ట్వీట్ మీరు కూడా చూసే ఉంటారు. ఏంటి అసలు ఈ ట్వీట్ వెనకాల అర్థం ఏంటి? అంటే ఒక రకంగా నిరాశ. ఉమ్. కర్మణ్యేవాధికారస్య మాపలేషు కదాచన, అంటే కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంది కానీ ఫలితం ఆశించడంలోను. అవును. బహుశా ఆమె ఏమి ఫలితం ఆశించిందో ఆ ఫలితం ఎందుకు రాలేదో మనకు తెలియదు. ఒకటైతే నిజం, బీఆర్ఎస్ సర్కారులోన ఒక ధృవతారలా వెలిగి అన్ని పనులు తానే చక్కబెట్టుకుని ఒక న్యూక్లియస్ ఫోర్స్ లాగా కనిపించినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మిషన్ భగీరథ పనులను అత్యద్భుతంగా చేశారు అని ముఖ్యమంత్రి, సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రితో ప్రశంసలు అందుకున్నటువంటి ఆ అధికారికి సర్కారు మారగానే అన్ని మసకబారిపోయాయి. ఎప్పటికైనా ఇది కామన్. ఒక సర్కారులోన లైమ్ లైట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కాస్త అంటే సొంతం చేసుకుని పని చేసుకున్న వాళ్ళు. దీన్ని మనం అందంగా ఇఫమాటిక్ గా చెప్పాలంటే సర్కారు పనిని తన పని అనుకొని చేసుకున్న వాళ్ళకి ఆ తర్వాతి కాలంలో పని దొరకడం కష్టమవుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఆమెను అంతకుముందు మిషన్ భగీరథ అక్కడంతా చాలా, అంటే అదొక పెద్ద ప్రాజెక్ట్. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ బీఆర్ఎస్ సర్కార్ చేపట్టినటువంటి అతిపెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా ఆమె చాలా అద్భుతాలుగా పనిచేశారు. ఎప్పుడు ట్వీట్ పెట్టేవారు, ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండేవారు. ఈవెన్ ఆమె ఇన్స్టాలోన రీల్స్ కూడా చేసుకునేవారు. సో రీల్స్ చేసుకునేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గా ఆమె అందానికి ఫాలోయర్స్ కూడా చాలా మంది. అది తప్పేమి కాదు, అది ఆమె అభిరుచి. చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి మీరు ఇన్స్టాట్లు చేస్తారంటే మనిషే కదా, తనకంటూ అభిరుచి ఉంటుంది, వ్యక్తిగత అభిరుచి ఉంటుంది. దాని ప్రకారం ఆమె చేసుకుపోయారు. దీన్ని పక్కన పెట్టేస్తే, అంటే ఆమె ఇంత ఫేమస్ కావడానికి కారణం అది కాబట్టి అది చెప్పాల్సి వస్తుంది. సెకండ్ పార్ట్ అంటే ఇక ఉద్యోగ రీత్యా చూసుకుంటే కనుక ఆమె గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఒక రకంగా కీలకంగా వ్యవహరించారు. చాలా అందరితో, ముఖ్యంగా చంద్రశేఖర్ కేసీఆర్ గారి పక్కన తల్లో నాలుకలా వ్యవహరించారు. అప్పట్లో ఆమె పైన చాలా విమర్శలు వచ్చాయి, వ్యక్తిగత విమర్శలు కూడా వచ్చాయి, రూమర్స్ కూడా వచ్చాయి. సరే, అవన్నిటి జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే కనుక ఆమెను ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఎందుకు బదిలీ చేశారు అంటే, ఇప్పుడు ఆమె పర్యాటక శాఖలోన ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సో పర్యాటక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. పైగా ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది, మిస్ వరల్డ్ కాంటెస్ట్. ఈమె చాలా అందమైంది, మిస్ వరల్డ్ కాంటెస్ట్ జరగబోతుంది. అందుకోసం ఈమె అక్కడ మెరుపు తీగలా మెరిసిపోవాల్సినటువంటి స్మితా సబర్వాల్ గారిని పాత అంటే హోమ్ డిపార్ట్మెంట్ కు, ఏది ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఆమెను ఎందుకు బదిలీ చేశారు, ఉన్నట్టుండి ఎందుకు బదిలీ చేశారు? ఒకటైతే నిజం, ఎప్పుడైతే సర్కారు బదిలీ అయిపోయిందో కొందరు అధికారుల పైన ఆల్రెడీ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం, ఇంకా భయంకరంగా ఉంది. అక్కడ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి పడేస్తున్నారు అక్కడ. సో ఆ కథ వేరు. సర్కారు మారితే వరుసలు మారిపోతాయి. వాళ్ళను అంటే అప్పట్లోన రంగు పులుముకున్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. సో ఇది అనమాట. ఈ టైంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు మరొకసారి ఆమె గురించి ప్రశంసించారు మీడియా వేదికగా. చాలా చక్కటి ఆఫీసర్ ఆమె, చాలా బాధ్యతయుతంగా పనిచేసేవారు. రాత్రి పగులు తేడా లేకుండా ఎప్పుడు ఏ పని జరిగినా కూడా టక్కని వాలిపోయి ఆ పని చేసేవారు. మిషన్ భగీరథను సంపూర్ణంగా తన భుజాల ఎత్తుకున్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఆమె. సో ఆమెకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాల్సింది, ఇచ్చారు కూడా. మళ్ళీ అలాంటిది రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు ఉదాసీనంగా చూసింది, ఆమెను ఎందుకు తక్కువ చేసింది అనేది ఇక్కడ ఇప్పుడు మనకు ప్రశ్న అన్నమాట. బహుశా ఒకరికి ఇంపు అయినది మరొకరికి కంపు కావచ్చు, మనం చెప్పలేము. ఇంపు అందరికీ ఇంపే కాదు కదా. సో వాళ్ళకి నచ్చారు, వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సర్కారు మారిపోయిన వెంటనే నామినేటెడ్ పదవులు ఉన్న వాళ్ళంతా ప్రశ్న ఉంది సార్ నాకు. ఏంటంటే ఇప్పుడు
కేటీఆర్ గారిది కార్ రేస్ ఉంది. సో అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెలికి తీసేది. అవును. సో ఇప్పుడు అంతే ప్రెస్టేజియస్ గా అలాంటిదే దేశ విదేశాలు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అందాల పోటీలు అనేవి జరుగుతాయి. సో ఇందులో ఏమైనా లొసుగులు ముసుగులు ఉన్న మీరు చూస్తున్నారు. గవర్నమెంట్ కి వ్యతిరేకత ఉన్న మీరు అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం మారితే ఇచ్చి ఆ కేసుని ఏమన్నా బయటికి లాగడానికి ఇదేమన్నా రాజకీయ కోణం ఉందా? రాజకీయ కోణం అని కాదు కానీ స్మితా సబర్వాల్ గారు తాను గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ అధికారికైనా పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. ఓకేనా? అంటే ఏమైనా ఇలాంటి కుంభకోణాలు ఏమైనా చేయాలని ఏమన్నా మీకు ముందే ఉందా? అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. సర్కారు మారిన తర్వాత చాలా విషయాల్లోన బహుశా హైడ్రా లాంటి విషయాల్లో ఏదో తెలియదు కానీ తను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ఒపీనియన్ అంటూ ట్వీట్ చేశారు. అవును, చెప్పారు. సో వార్తల్లో నిలిచారు. సో ఆ ఇబ్బంది ఎలాగైతే ఉండనే ఉంది. ఆ ఇబ్బందితో పాటు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి టైం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇదే పని కాదు కదా, ముఖ్యమంత్రి అయిన వెంటనే స్మితా సబర్వాల్ గారిని తప్పించాలని ఆయన అనుకోరు. బహుశా ఆయన దృష్టిలో కూడా ఉండకపోవచ్చు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ వంది మాగదులు, ఈ ల్యాడర్ ఉంటుంది కదా, ఈ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏం సార్ ఇంకా ఆవిడ అక్కడే ఉంది, ఏం సార్ మనకు వ్యతిరేకంగా మాట్లాడినామే, అక్కడ చక్రం తిప్పారామే, ఇక్కడ కూడా చక్రం తిప్పనిస్తారా ఏంటంటే, అలాంటిది ఏం లేదు, మళ్ళీ అలాంటప్పుడు ఏదో ఒకటి చేయాలి, సరే ఏదో ఒకటి చేయండి అంటే అప్పుడు మార్చేసింటారు. అలా ఉండొచ్చు మేబీ. అది అంటే నేనేమనుకుంటున్నా, నేను చాలా మంది చెప్పింది కూడా కామెంట్స్. సో కార్ రేస్ ఈవెంట్ ఏదైతే ఉందో అప్పుడు ఆ కుంభకోణాలు అవన్నీ కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఈ అందాల పోటీ జరిగేటప్పుడు ఈ వేళ కరెక్ట్ టైం చూసి చేశారు ఉండొచ్చు అని చాలా మంది కామెంట్స్ చేస్తారు. ఈమెను బీఆర్ఎస్ కోవర్ట్ గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అలా చూడకూడదు, అధికారులే కోవర్ట్ గా చూస్తే. ఇప్పుడు చూడండి, మీరు అదే గమనించండి. మీరు అంటే కొంతమంది అధికారులు తీరు తెన్నులు మనం గమనిస్తే తెలుస్తుంది. ఇప్పుడు కె రామకృష్ణరావు గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు మనకు సిఎస్ గా మారారు. గతంలోన ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన దాదాపు 14 బడ్జెట్లను ప్రవేశపెట్టారు తెలంగాణలో. 14 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 13 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ప్లస్ ఫైనాన్స్ విషయంగా స్టేట్లో ఉన్న చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయన గతంలో బీఆర్ఎస్ లో ప్రభుత్వానికి, ముఖ్యంగా కేసీఆర్కి అత్యంత సన్నిహితులు ఆయన, అంటే పని విషయంలో. మళ్ళీ ఇప్పుడు ఆయన తీసుకొచ్చి సిఎస్ చేశారు. ఇక్కడ ఏ బేషాలు లేవే, అక్కడ కీలకంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ తీసేద్దాం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ వర్త్, ఆయనకు క్యాపబిలిటీ ఉంది, అలాంటి వ్యక్తికి ఇవ్వాలి. పైగా ఆయన ఆగస్టులో రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలన్నారు, ఆయనకి ఇచ్చేశారు. సీనియారిటీ ప్రకారం 91 బ్యాచ్ అయింది, ఆయనకి ఇచ్చేశారు. మళ్ళీ ఇక్కడ స్మితా సబర్వాల్ గారికి మళ్ళీ ఎందుకు ఇలాగ జరిగింది అంటే, మళ్ళీ అందరూ మళ్ళీ అలాగే రామకృష్ణరావు గారి లాగే ఉంటారా అంటే కనుక మనం ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిధులు గుర్తుంచుకునే వాళ్ళు పని చేసి ఉంటారా? ఇప్పుడు ఆయన కేవలం తనకిచ్చిన డిపార్ట్మెంట్లోన అద్భుతంగా పనిచేశారు. ఆయన చేశారు కాబట్టి ఈరోజు ఆయనకు సిఎస్ పదవి అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేశారు. చూడండి, ఏ ఒక్కరు కూడా ఆయనకి ఎందుకు ఇచ్చారు అనేటువంటి స్వరం రాలేదు. అలా అనమాట. సో అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతెందుకు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసుకుంటే ఎంతమంది అధికారులు జైలు పాలయ్యారు. ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు జగన్ నమ్ముకోవద్దండి మీరు జైలు పాలవుతారు అని చెప్పి అంత ఇది చేశారు. ఇవన్నీ అంటే నేనైతే అధికారులు కూడా కాస్త విఘ్నతతో వ్యవహరించాలి, పని చేయాలి, మనం చేయొద్దని కాదు. పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే. ఇప్పుడు స్మితా సబర్వాల్తో పాటు ఇంకొక ఆమె ఉండేది, ఆమె ఇప్పుడు ఆంధ్ర క్యాడర్కి వెళ్ళిపోయారు. ఆమె ఇక్కడ అద్భుతంగా పనిచేశారు. ఆమె తీసుకెళ్ళి అటు పెట్టారు. ఆమె వరంగల్ చెందినటువంటి అమ్మాయి, వరంగల్లో పనిచేశారు. ఆమె వైజాగ్ అమ్మాయి కూడా, ఆమెను కూడా అలా చేశారు, ఐఏఎస్ ఆఫీసర్. సో సోమేష్ కుమార్ కూడా వెళ్ళనంటే బలవంతంగా పంపించేశారు. ఇలా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు డిస్కషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. మీకేమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.